మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, విమాన రాకపోకలు, మీడియా సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. భారత్లోని అనేక ఎయిర్పోర్టులలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వివిధ దేశాల్లో మైక్రోసాఫ్ట్ 365ను ఉపయోగిస్తున్న అనేక సంస్థలకు తమ కంప్యూటర్లను యాక్సెస్ చేసే వీలు లేకుండా పోయింది. ఫలితంగా శుక్రవారం కార్యకలాపాలను నిలిచిపోయాయి. విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా వంటి విమానయాన సంస్థలతో పాటు వీసా, ఏడీటీ సెక్యూరిటీ, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బంది పడ్డాయి. ఆస్ట్రేలియాలో ప్రధాన మీడియా సంస్థలైన ఏబీసీ, స్కై న్యూస్ టీవీ, రేడియో ప్రసారాలు నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు ఎయిర్పోర్టులలో ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు జారీ సహా ఇతర సేవలు అందించడానికి వీలు లేకుండా పోయింది. ఫలితంగా మాన్యువల్ గా బోర్డింగ్ పాసులు జారీ చేయవలసి రాగా ప్రయాణాలు ఆలస్యమయ్యాయి. భారత్లోని విమానాశ్రయాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వర్లో సాంకేతిక సమస్య కారణంగా తమ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు స్పైస్ జెట్, ఇండిగో సహా దేశంలోని అన్ని విమానయాన సంస్థలు ప్రకటించాయి. బోర్డింగ్ పాస్ల జారీ సహా ఇతర పనుల కోసం ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపాయి. అయితే ఈ పరిస్థితి కారణంగా దేశంలోని పలు విమానాశ్రయాల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్టాప్స్, పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్ షట్ డౌన్ గానీ రీస్టార్ట్ అవుతోంది. దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్తో సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. కాగా సాంకేతిక సమస్య తలెత్తడానికి గల కారణాలను మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది.